వెజిటబుల్స్ అన్నిట్లో రాజు ఎవరు అని అడిగితే మనకు మొదటిగా గుర్తుకు వచ్చే పేరు వంకాయ కదండి. ఈ వంకాయ కూరని మనం ఎన్ని రకాలుగా చేసుకున్నా ఒక్కొక్క దానికి ఉండే రుచి వేరువేరుగా ఉంటుంది కదా. నిజంగా వంకాయ కూరకు ప్రత్యేకత ఉందని చెప్పాలి. నేను ఈ వంకాయని రౌండ్ ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. మీ ఇష్టాన్ని బట్టి పొడవుగా కట్ చేసుకోవచ్చు. నేను కింద మెన్షన్ చేసిన మసాలాలు అన్నీ యాడ్ చేసుకోవాలి. అన్ని మసాలాలు ముక్కలకు బాగా పట్టించాలి. నేను 300 గ్రామ్స్ కర్డ్ని తీసుకున్నాను. అందులో వైట్ పేపర్, సాల్ట్ కూడా వేసుకొని బాగా బీట్ చేసి పక్కన పెట్టుకుందాం. ప్యాన్లో 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా మసాలా అంటించిన ముక్కలు, వాటిని ఒక్కొక్కటిగా ప్యాన్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో ముక్కలను అటు ఇటు తిప్పుకుంటూ ఒక 20 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ముక్కలకు మసాలాలు బాగా పట్టి ఎంత బాగా ఫ్రై అయిపోయాయో చూడండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని తాలింపు రెడీ చేసుకుందాం. ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇందులోనే కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు కూడా వేసి వేగిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా పెరుగుని బీట్ చేసుకొని దీనిని అందులో మిక్స్ చేద్దాం. మరొక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, అందులో నేను ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కర్రీ లీవ్స్, కొంచెం సాల్ట్, టర్మరిక్, వీటిని బాగా కలపండి. కింద ఇచ్చిన మసాలాలు అన్నిటిని యాడ్ చేసి ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం నేను కొంచెం వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇందులోనే చిన్న సైజ్ టమాటాని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేశాను. ఇప్పుడు ఒక 5 మినిట్స్ కుక్ అయితే మన గ్రేవీ రెడీ అయిపోతుంది. చూసారా, మంచిగా కుక్ అయిపోయి మన గ్రేవీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఒక బౌల్లో నేను ముందుగా రెస్ట్ చేసిన గ్రేవీని స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే ఫ్రై అయిన వంకాయని కూడా ఒక్కొక్కటిగా పెట్టుకొని దానిపైన కర్డ్ని వేసుకుంటే మన ఎగ్ ప్లాంట్ కర్రీ రెడీ. ఈ కర్రీ వేడివేడి అన్నంలో చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ రుచిని మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తారు కదా. మీ అభిప్రాయం కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి. ఈ రకమైన వంటలు ఇంకా కొత్త వంటలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని రుచుల కోసం మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో.